ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతి బండరాయి భారతదేశ స్వతంత్ర సమర యోధుల చరిత్రలను, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రలను బోధిస్తున్నాయి. ఏప్రిల్ 14వ తారీఖుని గుర్తు వస్తే మనకు మొదటగా గుర్తు వచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతని పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మోవు గ్రామంలో 1891 ఏప్రిల్ 14వ తారీఖున తండ్రి రామ్జీ సగ్బాల్, తల్లి భీమాబాయి దంపతులకు జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త, న్యాయశిల్పి, ఆర్థికవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు. తొలి న్యాయశాఖ మంత్రి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మేధావి, కుల నిర్మూలన కోసం పోరాడిన మహానుభావుడు. దక్షిణ ఆసియా నుండి పిహెచ్డి పట్టా పొందిన మొదటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 4 పిహెచ్డీలు పూర్తి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 32 డిగ్రీలు పూర్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాను పొందిన న్యాయ ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధన చేశారు. 1950 సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా 5 లక్షల మంది బౌద్ధ మతంలో మత మార్పిడి చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణాంతరం భారత ప్రభుత్వం అతను చేసిన కృషికి ఫలితంగా 1990 సంవత్సరంలో భారతరత్న అవార్డు ప్రదానం చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం ఉస్మానియా యూనివర్సిటీలో చిత్రీకరించారు. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్ రాక్ ఆర్టిస్ట్.